ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులే లేని ఆకాశం నా యేసు కారుణ్యం. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. స్లేవ గుర్తు. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము మరియు 38వ వచనం చదువుకుందాం. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీసభ అమ్మలోద్భవి మాత పండగను యావత్ ప్రపంచము కూడా కొనియాడుతూ ఉంది. అమ్మల అంటే నిర్మలమైనది, స్వచ్ఛమైనది, నిష్కలంకమైనది, మలినము లేనిది, పాప కలంకము లేనిది అని దీనికి అర్థం. అమ్మలోద్భవి మాత పాప కలంకము లేనటువంటి మాత అని అర్థం. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలను మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరియ తల్లి అమ్మలోద్భవి మాత, నిష్కల్మసమైనటువంటి మాత అన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఆది కాండములో మనం చాలాసార్లు చదువుకున్నాం. 3వ అధ్యాయము 15వ వచనములో దేవుడు పాము రూపంలో ఉన్నటువంటి సైతానుతో చెప్తూ ఉన్నటువంటి మాట, నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును, స్త్రీ సంతతి వారు నీ తలను చితక్కొడతారు అని దేవుడు పాము రూపంలో ఉన్నటువంటి సైతానుతో చెప్తున్నటువంటి మాటను మనము చాలాసార్లు చదువుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును, స్త్రీ సంతతి వారు నీ తలను చితక్కొడతారు అన్నటువంటి మాట ఆదిలోనే దేవుడు మరియ తల్లిని ఉద్దేశించి పలికినటువంటి మాటగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్త్రీ సంతతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే సైతాను తలని చితక్కొట్టినటువంటి, తన శిలువ మరణము ద్వారా సైతానును ఓడించినటువంటి మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ అమలోద్భవి మాత పండగ క్రీస్తు శకం 1854వ సంవత్సరంలో 9వ భక్తినాథ పాపు గారు ప్రారంభించారు. మరియ తల్లి నిష్కలంక మాత, అమలోద్భవి మాత, పాప మలినము లేనటువంటి తల్లి అని 9వ భక్తినాథ పాపు గారు ప్రకటించినట్లుగా మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లి పరిశుద్ధురాలు, మరియ తల్లి నిష్కలంక మాత, మరియ తల్లి అమలోద్భవి మాత ఎలాగునో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథ వాక్యాల ద్వారా చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనములో, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని చెప్పినటువంటి మాట మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం.
మరి అదే మాట దర్శన గ్రంథంలో చూస్తాం. 4వ అధ్యాయం 8వ వచనములో సర్వశక్తిమంతుడైన దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వశక్తిమంతుడైన దేవుడు సకల దూతలతో పునీతులతో ఎల్లప్పుడూ పొగడబడుతున్నటువంటి మాట ఇది. మనం పరిశుద్ధ దివ్య బలి పూజలో మధ్య పూజ తర్వాత మనం చెబుతూ ఉంటాం. దూతలతో పునీతులతో మన స్వరములను ఏకం చేసి దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు 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 పవిత్రుడు పవిత్రుడు అని మనము ప్రతి దివ్య బలి పూజలో చెబుతూ ఉంటాం. ప్రియులారా, అంటే దేవుడు పవిత్రుడు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు పవిత్రుడు పవిత్రుడు అన్నటువంటి సత్యాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. మరి ఆ పరిశుద్ధునికి జన్మనిచ్చినటువంటి పరిశుద్ధురాలు తల్లి మరియమ్మ, పరిశుద్ధునికి జన్మనిచ్చినటువంటి తల్లి పరిశుద్ధ మరియమ్మ. మనం మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 33వ వచనంలో వాక్యం చూస్తాం. పండు మంచిదైతే చెట్టు మంచిది, పండును బట్టి చెట్టును గుర్తిస్తారు అని దేవుని యొక్క ఉపమానములో వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. పండు మంచిదైతే చెట్టు కూడా మంచిదే, పండును బట్టే చెట్టుకి పేరు లభిస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 6వ అధ్యాయము 43వ వచనంలో కూడా మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు, పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఇక్కడ మనం చూస్తే పండు యేసుక్రీస్తు ప్రభు, చెట్టు మరియ తల్లిగా మనము చూడవచ్చు. మరి పండు పవిత్రుడు 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 అని దూతలతో పునీతులతో కొనియాడబడుతూ ఉన్నట్లయితే, మరి పవిత్రుడిని ఈ లోకానికి ఇచ్చినటువంటి చెట్టు అయినటువంటి తల్లి మరియ కూడా పవిత్రురాలే. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సత్యాన్ని మనం గ్రహిద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయంలో దేవుని దూత లోపలికి వచ్చి మరియ తల్లితో చెప్తున్నటువంటి మాటను మనం చాలాసార్లు విన్నాం. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ప్రభువు మీతో ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనము చూస్తూ ఉన్నాం. అనుగ్రహ పరిపూర్ణురాలు, పరిపూర్ణం అంటే మనందరికీ తెలుసు, నిండుగా అని అర్థం. పరిపూర్ణంగా అంటే నిండుగా అని అర్థం. మరి మరియ తల్లి జీవితంలో అనుగ్రహాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క వరాలు నిండుగా ఉన్నటువంటి తల్లి. మనం పరిశుద్ధ మంగళవార్త జపంలో చెప్తూ ఉన్నాం, దేవుని యొక్క వరప్రసాదములు చేత నిండిన మరియమ్మ వందనము అని. ఆ దూత చెప్పినటువంటి మాటనే మనం మంగళవార్త జపంగా చెప్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దూతకు ఎలా తెలిసింది మరియ తల్లి దేవుని యొక్క వరప్రసాదముల చేత నిండినటువంటి తల్లి అని? దేవుడే తన దూతకు తెలియపరిచి ఈ భూలోకానికి పంపించారు. అంటే దేవుని మాటగా దూత మరియ తల్లితో చెప్తున్న మాట, దేవుడే చెప్తున్నారు దేవుని యొక్క వరప్రసాదముల చేత నిండినటువంటి తల్లి అని. ఎందుకంటే ఆ తల్లి చిన్నప్పటి నుంచి దేవాలయంలోనే ఉంది, దేవుని సన్నిధిలోనే ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తూ దేవాలయంలో సహాయం చేస్తూ దేవుని సన్నిధిలోనే తన జీవితం మొత్తం గడిపింది. దేవునికే తన జీవితాన్ని అంకితం చేసుకుంది. ఈరోజు మనం చదువుకున్న శుభవార్తలో కూడా, ఎదుగో నేను ప్రభువు దాసురాలిని, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ చెప్పినటువంటి మాట మనం వింటూ ఉన్నాం. తన సర్వస్వాన్ని దేవునికి సమర్పించుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పండు మంచిదైతే చెట్టు మంచిది. యేసుక్రీస్తు పవిత్రుడు అయితే మరియ తల్లి కూడా పరిశుద్ధురాలు.
నిష్కలంక మాత, స్వచ్ఛమైన మాత, నిర్మలమైన మాత, మలినము లేనటువంటి మాత, పాప కలంకం లేనటువంటి మాత. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం పాడుతున్న పాటల్లో కూడా పాడుతూ ఉంటాం, జన్మ పాపము లేనటువంటి తల్లి అని. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి తల్లిదండ్రులైనటువంటి జోకీము అన్నమ్మలకు ముసలి ప్రాయంలో పుట్టినటువంటి బిడ్డ మరియ తల్లి. ముసలి ప్రాయంలో పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం. మరి అటువంటి ఆ ముసలి ప్రాయంలో ఉన్న జోకీం అన్నమ్మలకు దేవుడు వరాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ లోకానికి రావటానికి ఒక అమ్మ కోసం వెతుకుతూ తన కోసం పరిశుద్ధంగా మరియ తల్లిని నిర్మించుకున్నాడు. తన కోసం నిష్కలంక మాతగా మరియ తల్లిని ఎన్నుకున్నాడు. తన కోసం నిర్మలమైన మాతగా మరియ తల్లిని ఎన్నుకున్నాడు ఆ దేవాతి దేవుడు. దేవాతి దేవుడు ఈ లోకానికి రావటానికి మరియ తల్లిని ఎన్నుకొని మరియ తల్లిని అమలోద్భవి మాతగా, నిష్కలంక మాతగా, నిర్మల మాతగా, పాప కలంకము లేనటువంటి మాతగా ఈ లోకానికి అందిస్తూ ఉన్నారు. అందుకే మనం పాడుతున్న పాటల్లో పాడుతూ ఉంటాం, పాప కలంకము లేని పరిశుద్ధ మా మరియాంబ. పాప కలంకము లేనటువంటిది ఆ తల్లి, జన్మ పాప రహితోద్భవి ఆ తల్లి. మరియా మాత, లూర్దు మాత అన్నటువంటి పాటలో మనం పాడుతున్న చరణం, జన్మ పాప రహితోద్భవియ కన్యా మరియా తిరువందనం. జన్మ పాప రహితోద్భవి, నిర్మలమైన మాత, నిష్కలంకమైన మాత మరియ తల్లి అని మనం గుర్తుంచుకుందాం. ఇంకా మనం ఆధారాలు చూస్తే కీర్తనల గ్రంథంలో 16వ అధ్యాయం 10వ వచనంలో, నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు అని దేవుని యొక్క వాక్యం కనిపిస్తూ ఉంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనంలో కూడా, ఏలే అనగా నీవు నా ఆత్మను పాతాళమునకు విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి, నీ సేవకుడైనటువంటి నీ పరిశుద్ధుణ్ణి కృళ్ళిపోనియ్యవు అన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యములలోని 2వ అధ్యాయము 31వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించి పలికినటువంటి మాట మనం చూస్తాం. క్రీస్తు పాతాళములో విడువబడలేదు, ఆయన శరీరము కృళ్ళిపోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన శరీరము కృళ్ళిపోలేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. పరిశుద్ధుడిని ఈ లోకానికి ఇచ్చినటువంటి తల్లి పరిశుద్ధురాలు, నిష్కలంక మాత, నిర్మలమైన మాత, అమలోద్భవి మాత అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తుంచుకుందాం. చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 27 నుంచి 29 వరకు ఉన్న వచనాలలో మనం చూస్తే, పేతురు గారు యేసుప్రభు దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉన్నారు, ప్రభువా, నీ కోసం మేము అన్నీ విడిచిపెట్టేశామే, మా వలలను విడిచిపెట్టేశాం, మా వృత్తులను విడిచిపెట్టేశాం, మా భూముల్ని, మా ఆస్తుల్ని, మా తల్లిదండ్రులని, మా గ్రామాలని అందరినీ విడిచిపెట్టేశాం, మాకేంటి ప్రయోజనం? నీకోసం ఎంత త్యాగం చేశాం కదా, మాకేంటి ప్రయోజనం అన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట, ఇదిగో పరలోకములో మీకు 12 మందికి 12 సింహాసనములు, తీర్పు దినమున మనిషి కుమారుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీ 12 మంది 12 సింహాసనం మీద కూర్చుంటారు అని ప్రభు చెప్పినటువంటి మాట మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి సగం జీవితాలు అర్పించుకున్నటువంటి తన శిష్యులైనటువంటి వారికే పరలోకంలో సింహాసనాలు ఇస్తే, తన జీవితాన్నే సమర్పించుకున్నటువంటి మరియ తల్లికి, తన జీవితాన్నే సమర్పించుకున్నటువంటి ఆ నిష్కలంక మాతకు, ఆ అమలోద్భవి మాతకు మరి ఇంకెంత సింహాసనం ఇస్తారు? మనం దర్శన గ్రంథం
12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. పరమందున్న యోహాను గారికి ఇచ్చినటువంటి దర్శనం. ఆయన ఆకాశం వైపు చూసినప్పుడు అదిగో ఒక సింహాసనముపై ఒక స్త్రీ కూర్చొని ఉన్నారు. ఆమె పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు. ఆమె అదిగో ఆమె శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటము ఉంది. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఆ తల్లి, అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ, ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ఆ స్త్రీ ఈరోజు మనం అమలోద్భవి మాతగా, నిష్కలంక మాతగా, నిర్మల మాతగా, ఏ కల్మషం లేనటువంటి మాతగా కొనియాడుతున్నటువంటి అమలోద్భవి మాత మరియ తల్లి అని మనము గ్రహించగలగాలి. పరిశుద్ధులకు మాత్రమే పరలోకంలో చోటు ఉంది. ఆమె పరిశుద్ధురాలు కాబట్టి, పాప కలంకము లేనటువంటిది కాబట్టి, దేవుని యొక్క వరప్రసాదముల చేత నిండినది కాబట్టి, నిష్కలంక మాత కాబట్టి, నిర్మల మాత కాబట్టి ఈరోజు పరలోకములో యోహాను గారికి దర్శనమిచ్చినట్లుగా మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అటువంటి పరిశుద్ధ మరియ తల్లిని, అటువంటి నిష్కలంక మాతను, అటువంటి నిర్మల మాతను, పాప మలినము లేనటువంటి ఆ తల్లిని ప్రార్థించుకుందాం. అమ్మా, మా కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థించమ్మా అని చెప్పి మన కుటుంబాలని, మన బ్రతుకులని ప్రభువుకు సమర్పించుకుంటూ అమ్మ ప్రార్థన సహాయాన్ని అర్థించుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ ప్రభువు నుండి పొందుకుందాం. అటువంటి గొప్ప కృపను, విశ్వాసాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్, ఆమేన్.